I want to say this school is the best you'll ever see, and my foundation is so strong. Thank you to all the teachers for creating such sunshine of mine. Thank you. పేరు మల్ల వాణిశ్రీ, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ప్రిన్సిపల్. అండ్ ఈరోజు వండర్ కిడ్స్ ఎక్స్పో 2024 అనే ఈవెంట్ ఒకటి శ్రీ విశ్వనాథ్ కన్వెన్షన్ స్పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో మేము ప్రజెంట్ చేస్తున్నాము. అండ్ సో ఇక్కడ ఏంటంటే లైక్ రీసెంట్లీ డిఫరెంట్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే లైక్ వండర్ కిడ్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ మీరు చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలంటే మన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్లో నో బుక్స్, నో రీడింగ్, నో రైటింగ్, నో హోంవర్క్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తాము. బట్ యూకేజీ చివరికి వచ్చేటప్పటికి మనకు వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారని చెప్పేసి అందరూ అడగడంతో మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్ని వచ్చి చూడొచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు మేము హ్యాపీగా విత్ ప్లెజర్ అని చెప్తే అందరూ వస్తున్నారు. అండ్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో వస్తుంటే నాకు పిల్లలకి టీచర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరందరూ ఒకరోజు 31st మార్చిన ఇక్కడ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ రండి ఇన్వైట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ స్కూల్ హెడ్స్ ఫ్రమ్ మొత్తం ఆంధ్ర నుంచి కూడా ఈరోజు వచ్చిన్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నర్సరీ పిల్లలు ఆల్మోస్ట్ 500 to 1000 క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం అడిగిన క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఎల్కేజీ పిల్లలు 1500 to 2000 క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు, సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దట్. అండ్ నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది. అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక 1500 to 2000 క్వశ్చన్స్ మనం బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు. సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించలేం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా 10-15 minutesలో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అలానే వరల్డ్ మ్యాప్లో స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు, అది స్పెల్లింగ్తో పాటు చెప్తారు. అండ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ క్లాస్ 1 పిల్లలు లైక్ కేజీ క్లాసెస్లో రైటింగ్ లేదని చెప్పాను కానీ బట్ ద ఎండ్ ఆఫ్ యూకేజీ పొంగల్ వెకేషన్ తర్వాత వి జస్ట్ టీచ్ దెమ్ రైటింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ దే లెర్న్ ద రైటింగ్ ఆఫ్ ABCD ఓన్లీ ఇన్ 1 day. అది 3 hours రాస్తారు. అండ్ దట్ ఈవెంట్ ఈస్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ఎంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ సో ఆన్. సో రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ స్కూల్ యూకేజీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెడితే పిల్లలు రాయగలుగుతారు అనమాట. సో అంటే మనం ఇంత ఈజీగా వాళ్ళకి పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు పిల్లల్ని స్టార్టింగ్ నుంచి క్లాస్లో రాయిపించి మళ్ళీ హోంవర్క్స్ ఇచ్చి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలా ఆడుకునే ఏజ్లో అని చెప్పేసానంటే అది మన కాన్సెప్ట్ ఇక్కడ. అలానే క్లాస్ 1కి వచ్చాక హిందీ ఇంట్రడ్యూస్ చేస్తాము. హిందీ దే జస్ట్ ఓన్లీ స్పీక్ దట్స్ ఇట్, దే డోంట్ రీడ్ అండ్ రైట్. అండ్ క్లాస్ 1లో మాట్లాడతారు. అండ్ క్లాస్ 2 వచ్చేటప్పటికి హిందీ నేర్చుకుంటారు, రైటింగ్ నేర్పిస్తాము. ఓన్లీ జస్ట్ 6 hours రైటింగ్ వస్తుంది. రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ ఆర్టికల్ ఫ్రమ్ 5-6 టెక్స్ట్ బుక్స్ నుంచి డిక్టేట్ చేస్తే 99% వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్సలెంట్గా పిల్లలందరూ రాస్తారు. అలానే తెలుగు క్లాస్ 3లోనే ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు నేర్పించడానికి మళ్ళీ టైం వేరేగా 1 year ఏమి స్పెండ్ చేయము. నేను 3rd క్లాస్ చివరికి వచ్చినప్పటికీ తెలుగు న్యూస్ పేపర్లో నుంచి ఆర్టికల్ ఏదైనా బోర్డు పైన రాస్తే చదువుతారు అండ్ డిక్టేట్ చేస్తే రాస్తారు 99% విత్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. అలానే క్లాస్ 4 పిల్లలు క్లాస్ 5 మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. అండ్ క్లాస్ 5-6 పిల్లలు ఏంటంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ మీ నెంబర్ ఒకసారి ఇస్తే విత్ అ సింగిల్ లిజనింగ్ మళ్ళీ నెంబర్ ఏంటంటే చెప్తారు. అండ్ అదే మొబైల్ నెంబర్ ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ కూడా చెప్పగలుగుతారు. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మెమరైజ్ చేస్తారు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఆన్ విచ్ డే యు వర్ బోర్న్ అనేది విదిన్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. సో ఈ మెమరీ టిప్స్ ఏంటంటే వాళ్ళకి
లెసన్స్ ఏవైతే కంప్లీట్ అయిందో ఆ లెసన్ టీచర్ చెప్తున్నప్పుడే వాళ్ళు జస్ట్ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటారు. ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకుని దే విల్ బీ ఏబుల్ టు గివ్ ద సమరీ ఆఫ్ ద హోల్ లెసన్. సో ఇప్పుడు పిల్లలందరూ థర్డ్ క్లాస్ అబౌవ్ పిల్లలందరూ ఇండివిజువల్గా వాళ్ళకి ఏ టాపిక్ అయితే వాళ్ళకంటే లెసన్స్ ఏవైతే కంప్లీట్ అయిందో మీరు ఈ లెసన్ పైన మాట్లాడారు, ఈ లెసన్ పైన మాట్లాడితే పిల్లలందరూ కూడా మాట్లాడతారు. సో ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళు అది పర్ఫెక్షన్ రావాలి, అది నలుగురు ముందు ఎగ్జిబిట్ చేయగలగాలి, ప్లస్ ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తుంది, ప్లస్ రైటింగ్ స్కిల్స్ కూడా వస్తుందన్నమాట. సో అది మేము ఈరోజు అంతా చూపెట్టింది. అంటే ఎంతో మనం వాళ్ళకి ప్రెషర్ లేకుండా వాళ్ళు హ్యాపీగా చేయగలిగినప్పుడు అంటే చాలా అంటే మన జనరల్గా సిలబస్లో ఈచ్ టర్మ్కి 5 to 6 లెసన్స్ ఉంటాయి. బట్ వీళ్ళు ఆల్మోస్ట్ 40 to 50 టాపిక్స్ పైన వాళ్ళు మాట్లాడగలరు, రాయగలరు.